మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ మధుసూదన్ గారు అడుగుతున్నారు, సార్ ప్లీజ్ షిప్ బిల్డింగ్ సెక్టర్ మీద వీడియో చేయండి. పర్సనలీ నేను బిలీవ్ చేస్తున్నాను, మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే ఇక్కడ బిల్డ్ అవుతుందండి. ఎస్పెషలీ మనం కంపారబుల్గా మాట్లాడుకోవాలంటే 3-4 ఇయర్స్ బ్యాక్ మనం డిఫెన్స్లో ఎలాగైతే బూమ్ చూసామో, ఓకే, షిప్ బిల్డింగ్ రిలేటెడ్గా ఇప్పుడు డిఫెన్స్ రిలేటెడ్ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కదా. వేరే 3-4 ఇయర్స్ తర్వాత షిప్ బిల్డింగ్ రిలేటెడ్గా సిమిలర్ థింగ్ మనం వింటాం. ఎందుకంటే గవర్నమెంట్ ఒక పాలసీలు చాలానే వస్తుంటాయి, కానీ కొన్ని పాలసీలు ఆ ఇండస్ట్రీ యొక్క రూపురేఖలు మార్చేస్తుంటాయి. సేమ్ థింగ్ డిఫెన్స్లో ఏవైతే పాలసీ రిలేటెడ్గా డెసిషన్స్ తీసుకున్నదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సిమిలర్ వేలోని ఇప్పుడు తీసుకొచ్చిన పాలసీ ఏదైతే ఉందో సెప్టెంబర్లో తీసుకొచ్చారు కదా, ఆ పాలసీ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ యొక్క రూపురేఖలను అయితే మార్చేస్తుందని అయితే క్లియర్లీ కనబడుతుంది అన్నమాట. ఆల్రెడీ మనకి ఎర్లీ సైన్ ఆఫ్ ట్రాక్షన్ కూడా కనబడుతుంది. ఈ షిప్ బిల్డింగ్ సెక్టర్లో మీకు ఆపర్చునిటీ అర్థం కావాలంటే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు కొంచెం టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫోకస్ చేసి వినడానికి అయితే ప్రయత్నించండి. మన కంట్రీ ద్వారా జరిగే ట్రేడ్లోని 95% ట్రేడ్ మనం సీ ద్వారానే చేస్తాం, అవునా? క్రూడ్ తర్వాత యాక్చువల్లీ మనం ఈ ఫ్రైట్ ఎక్స్పెన్సెస్ ఏవైతున్నాయో సెకండ్ హైయెస్ట్ స్పెండింగ్ దీని మీదే చేస్తాం. $75 బిలియన్ మనం దీని మీద అయితే స్పెండ్ చేస్తాం. అండ్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ గ్లోబల్లీ మనం చూసాం అనుకోండి, 90% ఆఫ్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ డామినేటెడ్ బై జస్ట్ 3 కంట్రీస్ మాత్రమే. అందులో నెంబర్ 1 చైనా. అంటే ప్రతి ఇండస్ట్రీలో చైనా నెంబర్ 1 మనకు కనబడుతుంటుంది కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా చైనా నెంబర్ 1, 51-55% డామినెంట్ మార్కెట్ షేర్ అయితే వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. సెకండ్ సౌత్ కొరియా, వీళ్ళు కన్సిస్టెంట్లీ వాళ్ళ మార్కెట్ షేర్ 25-30% మధ్యలో అయితే వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. థర్డ్ జపాన్ 9-11% మార్కెట్ షేర్ అయితే హోల్డ్ చేస్తున్నది. అండ్ జపాన్ ఈజ్ లూజింగ్ మార్కెట్ షేర్ టు చైనా. యాక్చువల్ చైనా మీరు చూసినట్టయితే 2000 ఆ టైంలో చూస్తే వాళ్ళ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో మార్కెట్ షేర్ సింగిల్ డిజిట్లో ఉండేది. ఇప్పుడు మన ఇండియాలో లాగే మన ఇండియా ఒక షిప్ బిల్డింగ్ మార్కెట్ షేర్ చూసినట్టయితే వీ హోల్డ్ 1% షేర్ అంతే. వీ ఆర్ ర్యాంక్డ్ అట్ 16th. సిమిలర్లీ చైనా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద ఎదుగుతున్నప్పుడు వాళ్ళ మార్కెట్ షేర్ కూడా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో సింగిల్ డిజిట్లో ఉండేది. అక్కడి నుంచి వీళ్ళు వాళ్ళ మార్కెట్ షేర్ని ఇంతవరకు అయితే గ్రో చేయగలిగారు అనమాట. ఇప్పుడు మనం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద మారుదాం అనుకున్నాం కదా, అలాంటప్పుడు ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిలీజ్ అయినట్టుంది. సో అందుకని మనకి ఒక సాలిడ్ పాలసీ అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ గ్రో అయినట్టయితే మన తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద స్టేట్ ఏపీ కూడా బాగా గ్రో అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చాలా లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఏపీకి అయితే ఉన్నది కదా. ఈవెన్ నేను చంద్రబాబు నాయుడు గారిది ఒక ఇంటర్వ్యూ కూడా చూసినట్టున్నాను. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెంచబోతున్నాం, అక్కడ షిప్ బిల్డింగ్ సప్లై చైన్ ఏదైతే ఉంటుందో ఆ సప్లై చైన్ ఈకో సిస్టమ్ని బిల్డ్ చేయబోతున్నాం అని చెప్పి ఆయన రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా చూశాను. అండ్ గ్లోబల్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ చూస్తున్నట్టయితే కరెంట్లీ $154 బిలియన్ నుంచి $204 బిలియన్ 2030 కల్లా అయితే గ్రో ఉన్నది. సో ఓవరాల్గా ఇండస్ట్రీ గ్రో ఉన్నది. అండ్ ఇండస్ట్రీ గ్రోత్తో పాటు మనం ఇప్పుడు మన దగ్గర అసలు ఈ సెక్టరే లేదు కదా. ఈ సెక్టర్ బిల్డ్ అయింది అనుకోండి, ఇట్స్ అ మ్యాసివ్ ఆపర్చునిటీ. ఏవైతే కంపెనీస్ ఇనిషియల్గా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారో దే విల్ బికమ్ జైంట్ కంపెనీస్. ఇప్పుడు చూసినట్టయితే మన దగ్గర చాలా చిన్న కంపెనీస్ ఉంటాయి ఈ సెక్టర్లో ప్లే చేసేవి. ఎక్సెప్ట్ పిఎస్సిస్ మనం పక్క తీసేస్తే ప్రైవేట్ కంపెనీస్ పరంగా మాట్లాడుకుని చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఈ పాలసీ యొక్క అడ్వాంటేజ్ ఏదైతే ఉన్నదో దీనివల్ల ఈ షిప్ బిల్డింగ్ రిలేటెడ్ ఎంటైర్ ఈకో సిస్టమ్ బిల్డ్ అయింది అనుకోండి, చాలా కంపెనీస్ చాలా లార్జ్ సైజ్ లో గ్రో అయ్యే ఆస్కారం అయితే క్లియర్లీ ఉన్నది. ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో మన ఇండియా ఒక రైట్ టు విన్ ఏంటి అని మనం చూసినట్టయితే మనకి మేజర్గా 3 పాయింట్స్ అయితే కనబడతాయి. ఒకటి, మనకున్న లార్జ్ కోస్టల్ లైన్. సెకండ్, మన దగ్గర ఉన్న లార్జ్ ఇంజనీరింగ్ టాలెంట్ పూల్. ఎవ్రీ ఇయర్ లార్జ్ సైజులో కొత్త ఇంజనీరింగ్ టాలెంట్ అయితే మార్కెట్లోకి అయితే వస్తుంటారు కదా. థర్డ్ థింగ్, మన దగ్గర ఉన్న షిప్ బిల్డింగ్ క్యాపబిలిటీ ఏదైతే ఉన్నదో, ఈ 3 మేజర్గా అంటే మన ఇండియా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఫోకస్ పెంచినట్టయితే మనం యాక్చువల్లీ ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకోగలం అంటే ఈ 3 మనకున్న మేజర్ అడ్వాంటేజెస్ అన్నమాట. వీటి మీద బిల్డ్ చేసినట్టయితే ఇండస్ట్రీలో గ్రో అవ్వగలుగుతాం. ఈ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే అంటే మనం ఇన్వెస్టింగ్ యాంగిల్లో మాట్లాడుకుంటే ఆపర్చునిటీ ఎక్కడెక్కడ ఉంటుందంటే మేజర్గా 3 సెగ్మెంట్స్లో ఇండస్ట్రీని అయితే మనం బైఫర్కేట్ చేసి చూడొచ్చు. ఒకటి షిప్ బిల్డింగ్. షిప్ బిల్డింగ్లో మనం చూసినట్టయితే డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ దాని తర్వాత మనం టెస్టింగ్ చేయాలి, దెన్ సీ ట్రయల్స్ చేయాలి. సో ఇక్కడ అన్ని చోట్ల మనకి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఈ స్పేస్లో మనకి డిఫరెంట్ కంపెనీస్ అయితే పుట్టుకొస్తాయి. గ్లోబల్లీ చూసాం అనుకోండి, అంటే షిప్ బిల్డింగ్లోని డామినెంట్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒకటి కొరియన్ కంపెనీ హుండే హెవీ ఇంజనీరింగ్ అయినట్టయితే, ఇంకోటి చైనీస్ షిప్పింగ్ కార్పొరేషన్. ఇవే కాదు ఇంకొన్ని కంపెనీలు కూడా మేజర్గా మనం మాట్లాడుకుంటే గ్లోబల్లీ ఇలాంటి డామినెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి. మన ఇండియన్ కంపెనీస్ విషయంకి వచ్చేసరికి మజ్గాన్ డాక్ ఒకటి, కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి, గార్డెన్ రీచ్
షిప్ బిల్డర్స్ ఒకటి, ఇలా మనకి పిఎస్యూస్ పరంగా మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీస్ అయితే మనకు కనబడతాయి. వీళ్ళు ఆర్డర్ బుక్లో ఆల్రెడీ మనకి డిఫెన్స్ రిలేటెడ్గా ఆర్డర్ బుక్స్ నిండిపోయి ఉన్నాయి. ప్రైవేట్ షిప్ బిల్డింగ్ రిలేటెడ్గా కూడా వీళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, దెన్ ఎంటైర్ ఈకో సిస్టమ్ గ్రో అవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ లార్జ్ షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సప్లయర్స్ మీద మనం ఫోకస్ చేసామనుకోండి, అక్కడ మనం చాలా మంచి డబ్బులు సంపాదించవచ్చు. ఎవరి దగ్గర అయితే క్యాపబిలిటీ ఉంటుందో, క్యాపబిలిటీ ఇన్ ద సెన్స్ ఓన్లీ కమోడిటైజ్ ప్రొడక్ట్స్ అంటే మెటల్ ప్రొడక్ట్స్ ఇవి సప్లై చేసే వాళ్ళు మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసే కంపెనీస్ ఉంటాయి చూడండి. వాటి మీద మనం రీసెర్చ్ చేసి ఎర్లీ స్టేజ్లో క్యాచ్ చేయగలిగాం అనుకోండి, వీ కెన్ మేక్ వెరీ బిగ్ మనీ ద వే వీ సా ఇన్ డిఫెన్స్ రిలేటెడ్గా. సిమిలర్ థింగ్ ఇన్ఫ్యాక్ట్ డిఫెన్స్ రిలేటెడ్గా ఇంకా చాలా మ్యాసివ్ ఆపర్చునిటీ ఉన్నది. బట్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ అంటే మనకి మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ బుల్ రన్ ఉంటుంది కదా సెక్టర్స్లో, అలా ఎర్లీ స్టేజ్ ఏదైతే డిఫెన్స్లో మనకి ఆల్రెడీ అయ్యిందో సిమిలర్లీ ఆ రన్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ ఫోకస్ ఎలక్ట్రానిక్ సైడ్, టెక్నాలజీ సైడ్ వర్క్ చేసే కంపెనీస్ని, ఆ క్యాపబిలిటీ ఉన్న కంపెనీస్ మనం ఐడెంటిఫై చేయగలిగినట్టయితే ఆ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ర్యాలీలో వీ కెన్ ఆల్సో మేక్ గుడ్ మనీ అన్నమాట. అవి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో మనకి సెకండ్ మ్యాసివ్ ఆపర్చునిటీ కనబడేది రిపేర్ అండ్ మెయింటెనెన్స్. ఈ షిప్లు బిల్డ్ చేసేయడం మాత్రమే కాదు, షిప్స్ యొక్క లైఫ్ స్పాన్ ఒక 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్నదనుకోండి, ఆ 20 నుంచి 30 సంవత్సరాల టైం పీరియడ్లోని చాలా రిపేర్లు వస్తాయి. అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్గా మ్యాండేటరీ మెయింటెనెన్స్ రిలేటెడ్గా కొన్ని పాలసీలు ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్గా వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయి గ్లోబల్లీ మనం మాట్లాడుకుంటే ఈ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ చేసే కంపెనీస్లోని మార్జిన్స్ అనేవి కొంచెం హైయర్ సైడ్లో మనకు కనబడతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి షిప్ బిల్డింగ్ రిలేటెడ్గా ఆర్డర్ వచ్చినట్టయితే ఎగ్జిక్యూట్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కదా, ఎందుకంటే షిప్ తయారు చేయడం అన్నది అంత ఈజీ కాదు. ఓకే, టైం అయితే చాలా తీసుకుంటుంది. వేరేజ్ ఈ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి వాళ్ళకి రెగ్యులర్గా బిజినెస్ వస్తుంటుంది అన్నమాట. అండ్ ఇది హై మార్జిన్ బిజినెస్ కూడా. సో గ్లోబలీ మనకి డెమన్ షిప్ యార్డ్ గ్రూప్, కెపెల్ ఆఫ్ షోర్ అని, అండ్ అలాగే హుండై గ్రూప్ కూడా ఒక కంపెనీ ఉంటుంది. వీళ్ళు మేజర్గా ఈ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్గా లార్జ్ కంపెనీస్ కింద మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. మన ఇండియన్ కంపెనీస్ విషయంకి వచ్చేసరికి అట్ దిస్ మూమెంట్ దే ఆర్ వెరీ వెరీ స్మాల్, బట్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. ఒకటి స్వాన్ గ్రూప్ కంపెనీస్ ఏవైతే వీళ్ళు రిపేర్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్గా ఆల్రెడీ వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో దట్ విల్ బికమ్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. అండ్ ఆల్సో కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా రిపేర్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్గా వాళ్ళు కూడా సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకా మనకి కొత్త కంపెనీస్ కూడా చాలా వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. సో దిస్ ఈజ్ అనదర్ స్పేస్, ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. షిప్ బిల్డింగ్ సైడ్ కాకపోయినా మనకి రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఏంటంటే మనకి చాలా కంపెనీస్ వచ్చే ఆస్కారం ఉన్నది. అండ్ గ్రోత్ కూడా అలాగే ఉంటుంది. థర్డ్ మనకి షిప్ రీసైక్లింగ్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా కంపెనీస్ లాభపడవచ్చు. పాత షిప్లు ఏవైతే ఉంటాయో మన ఇండియాలో ఇప్పుడే ఇండస్ట్రీ గ్రో అవుతున్నది, బట్ యూరోప్లోని ఇవన్నిటి చోట ఓల్డ్ షిప్స్ ఉంటాయి. ఓకే, వాటిని డిస్మాండిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ షిప్ రీసైక్లింగ్ రిలేటెడ్గా స్వాన్ గ్రూప్ ఒక ప్రెజెంటేషన్స్లో ఐ థింక్ 6 months బ్యాక్ 1 year బ్యాక్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే చూశాను. దిస్ ఈజ్ అనదర్ ఆపర్చునిటీ. మనకి ఇక్కడ ప్రైవేట్ సైడ్ వర్క్ చేసే కంపెనీస్ ఆల్రెడీ చాలానే ఉన్నాయి. అండ్ మనకి రీసైక్లింగ్ సైడ్ ఇండియా ఆల్రెడీ బాగానే బిజినెస్ అయితే గ్రాప్ చేయగలుగుతుంది. షిప్ బిల్డింగ్ సైడ్, షిప్ మనకి మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో అక్కడ మన ప్రెజెన్స్ చాలా తక్కువ ఉన్నది కానీ గ్లోబలీ మాట్లాడుకోవాలంటే. బట్ మనకి రీసైక్లింగ్ సైడ్ అయితే మనకి ప్రెజెన్స్ అయితే బాగానే ఉన్నది. అండ్ ప్రైవేట్ కంపెనీస్ చాలానే ఉన్నాయి. సో ఆ ప్రైవేట్ కంపెనీస్ మేబీ అంటే ఈ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఒక బస్ క్రియేట్ అయింది అనుకోండి, దే మైట్ కమ్ ఫర్ లిస్టింగ్. సో అలా లిస్టింగ్ వచ్చినప్పుడు కానీ లేదా ప్రైవేట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ దొరికినా కూడా దిస్ ఈజ్ వన్ స్పేస్ వీ కెన్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఇట్. నో, ఇది ఆపర్చునిటీ. కాకపోతే పాలసీలు వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాం, ప్రతిసారి పాలసీలు వచ్చినప్పుడు ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. కానీ అన్ని పాలసీలు మనకి ఇండస్ట్రీలో ఒక తలరాతలను అయితే మార్చేవు. కొన్ని పాలసీలు వస్తాయి, పోతుంటాయి. ఈ షిప్ బిల్డింగ్ రిలేటెడ్గా ప్రీవియస్గా కూడా మల్టిపుల్ పాలసీలు అయితే వచ్చాయి. ప్రీవియస్గా వచ్చిన పాలసీలు ఎలాంటివంటే ఇన్సెంటివైజ్ చేసేవారు. సో ఏంటంటే ఈ షిప్ బిల్డింగ్ రిలేటెడ్ ఈకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి మీకు ఎంత ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి మాట్లాడేవారు. జస్ట్ ఓన్లీ ఇన్సెంటివైజేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద మాత్రం ఫోకస్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ గ్లోబల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం కంపీట్ చేయాలంటే కాస్ట్ అడ్వాంటేజ్ వాళ్ళ డెఫినెట్లీ వాళ్ళకున్న ఏదైతే సైజ్ ఉన్నదో ఆ సైజ్ వల్ల వాళ్ళకి ఆ కాస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా, అక్కడ ఇన్సెంటివైజేషన్ వర్కౌట్ అవుతుంది. బట్ షిప్ బిల్డ్ చేయాలంటే దాని చుట్టూ ఈకో సిస్టమ్ బిల్డ్ అవ్వాలి కదా, యాన్సిలరీస్ ఉండాలి కదా. మనకి ఇప్పుడు ఆటో ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఆటో ఇండస్ట్రీలో ఓఈఎం చుట్టూ మనకి వేరే యాన్సిలరీ కంపెనీస్ ఉంటాయి. ఆ ఈకో సిస్టమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటో ఇండస్ట్రీ గ్రో అవ్వడానికి అనేది హెల్ప్ఫుల్ అవుతుంది, అవునా. సో ఆ ఈకో సిస్టమ్ బిల్డ్ చేయాలి. నువ్వు ఇప్పుడు తీసుకున్న పాలసీ ఏదైతే ఉన్నదో మనకి ఆ ఈకో సిస్టమ్ బిల్డ్ చేయడం రిలేటెడ్గా కూడా ఫోకస్ చేశారు. అండ్ థర్డ్ ఛాలెంజ్, రియల్గా ఈ షిప్ బిల్డింగ్ సెక్టర్ మన ఇండియాలోని బిల్డ్ అవ్వాలి అండ్ గ్రో అవ్వాలంటే జస్ట్ నార్మల్గా
మీరు ఇండియన్ షిప్స్ని కొన్నట్టయితే ఇన్సెంటివైజ్ చేస్తామంటే అయిపోద్దా? అలా మనకి ఎంటైర్ వాల్యూ చైన్ బిల్డ్ అవుతుంది కదా. కొన్ని మ్యాండేటరీ రూల్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది కదా. ఈ పాలసీలో మేజర్ థింగ్ అంటే నాకు ఎందుకు ఈ పాలసీ వల్ల షిప్ బిల్డింగ్ సెక్టర్ బాగా గ్రో అవుతుందని నేను అనుకున్నా అంటే ఈ వన్ ఆఫ్ ద రూల్ అన్నమాట. ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి చూసినట్టయితే షిప్ బిల్డ్ చేయాలంటే వేరియస్ కాంపోనెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. యాజ్ ఆఫ్ మనం వేరియస్ కంట్రీస్ నుంచి అయితే వాటిని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎందుకంటే టెక్నాలజీ ఎడ్జ్ అవ్వచ్చు, ప్రైజింగ్ రిలేటెడ్గా ఎడ్జ్ అవ్వచ్చు, మనం ఇంపోర్ట్ చేసేసుకున్నాం. సో ఈసారి పాలసీలో ఏం మ్యాండేట్ చేశారంటే 30% డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ ఉండాలని చెప్పి మ్యాండేట్ చేశారు. మీకు గుర్తుందా, డిఫెన్స్లో కూడా అలాంటి రూల్ తీసుకొచ్చినప్పుడే డిఫెన్స్ రిలేటెడ్గా లోకల్ ప్రొక్యూర్మెంట్ అనేది స్టార్ట్ అయింది. లేకపోతే అప్పటి వరకు మనకి గ్లోబల్ టెక్నాలజీ ఉన్నది, ఇండియాలో టెక్నాలజీ లేదు, ఇండియాలో ప్లేయర్స్ లేరు, ఇలాంటి రీజన్సే ఉండేవి. వెరస్ ఎప్పుడైతే మ్యాండేటరీ చేశారో దెన్ ఆటోమేటిక్గా మనకి డిఫెన్స్ సెక్టర్లో మ్యాసివ్ బూమ్ అయితే మనం చూసాం కదా. సిమిలర్లీ ఇప్పుడు ఈ షిప్ బిల్డింగ్లో కూడా 30% ఏవైతే కాంపోనెంట్స్ అంటే షిప్ బిల్డింగ్లో యూజ్ చేస్తారో అవి ఇండియాలో ప్రొక్యూర్ చేయాలి, ఇండియన్ వాల్యూ ఎడిషన్ ఉండాలని అయితే మ్యాండేటరీ చేశారన్నమాట. దట్ ఈస్ వన్ పాజిటివ్. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ మన దగ్గర ఉన్న గ్యాప్స్ ఏవైతున్నాయో వీటిని కూడా అడ్రస్ చేయడం గురించి అని చెప్పి ఈ షిప్ బిల్డింగ్ పాలసీలో 9,900 crores అండ్ ప్లస్ 8,000 crores అడిషనల్గా ఎలోకేట్ చేశారన్నమాట గ్రీన్ ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్గా. సో ఈ గ్యాప్ని కూడా ఇలా సపరేట్గా ఫండ్ ఎలోకేట్ చేయడం ద్వారా అడ్రస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఫిఫ్త్ థింగ్, ఇవన్నీ చేసిన తర్వాత కూడా డొమెస్టిక్ డిమాండ్ లేదనుకోండి, ఇనీషియల్గా ఇండస్ట్రీ ఎలా పికప్ అవుతుంది? అవ్వదు కదా. అగైన్ డిఫెన్స్కి ఎందుకు రిలేట్ చేస్తున్నానంటే రీసెంట్ పాలసీ కాబట్టి మనం రిలేట్ అవ్వగలం కాబట్టి రిలేట్ చేస్తున్నాను. డిఫెన్స్ రిలేటెడ్గా కూడా ఏం చేశారు, మన డిఫెన్స్ ఫోర్సెస్ని మ్యాండేటరీగా కొన్ని ఏవైతే వెపన్స్ ఉంటాయో అవి ఇండియన్ కంపెనీస్ దగ్గర ప్రొక్యూర్ చేయాలి, లేకపోతే ఆర్ ఇండియన్ కంపెనీతో జీవీ చేసుకున్న కంపెనీ దగ్గర ప్రొక్యూర్ చేయాలని చెప్పి ఏదైతే మ్యాండేటరీ రూల్ తీసుకొచ్చారో దట్ ఈస్ వేర్ మనకి ఇండస్ట్రీ యొక్క గ్రోత్ చూసాం కదా. సిమిలర్లీ ఈ డొమెస్టిక్ డిమాండ్ క్రియేట్ చేయడం గురించి అని ఈ పాలసీలో మ్యాండేటరీగా ఏం పెట్టారంటే ఇండియన్ ఆయిల్ అండ్ గ్యాస్ PSUs ఏవైతే షిప్స్ ని ప్రొక్యూర్ చేస్తారో నెక్స్ట్ డెకేడ్ లోని వాళ్ళు ప్రొక్యూర్ చేసే షిప్స్ లో 110 షిప్స్ డొమెస్టిక్లీ ప్రొడ్యూస్ అయిన షిప్స్ ఏవైతే ఉంటే వాటిని ప్రొక్యూర్ చేయాలని అయితే మ్యాండేటరీ చేశారు. సో దీనివల్ల ఇనిషియల్ డిమాండ్ అయితే ఇనిషియల్ బిజినెస్ అంటే ఒక ఇన్వెస్టర్ వచ్చాడు, ఒక బిజినెస్ మ్యాన్, ఓకే, తను ఈ ఇండస్ట్రీ రిలేటెడ్గా తన బిజినెస్ని గ్రో చేయాలనుకున్నాడు. తను ఇనిషియల్గా క్యాపిటల్ అయితే పెట్టాలి కదా. తను క్యాపిటల్ పెట్టాలంటే తన డిమాండ్ కనబడినప్పుడే క్యాపిటల్ పెడతాడు కదా. సో ఆ డిమాండ్ కూడా అడ్రస్ చేసింది అన్నమాట ఈ పాలసీ. సో ఇది ఓవరాల్గా అంటే ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో ఇప్పటివరకు మిగిలిన పాలసీల్లోని అడ్రస్ చేయని కన్సర్న్స్ అన్నీ కూడా ఈ పాలసీలోని అడ్రస్ చేయడం వల్ల డెఫినెట్లీ మనకి ఇండస్ట్రీలో మ్యాసివ్ గ్రోత్ అయితే మనం చూస్తాం. సో ఈ వాల్యూ చైన్ ఏదైతే ఉన్నదో నెక్స్ట్ 2-3 ఇయర్స్లోని ఐపీఓకి వచ్చిన కంపెనీస్ అవచ్చు, లేదా ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్లో ఎవరైనా కూడా ఫోకస్ దీని వైపు పెడుతున్నా కూడా రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉండండి. నా దృష్టిలోకి ఏమైనా వచ్చినా కూడా నేను మీకు యాక్టివ్గా అయితే షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. డెఫినెట్లీ ఇక్కడ వీ కెన్ మేక్ వెరీ బిగ్ మనీ. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇప్పటివరకు అది మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాయండి. సో దట్ మీ క్వశ్చన్స్ అయితే మాకు రీచ్ అవుతాయి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన MoneyPerson ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ రఘురామ్ గారు అడుగుతున్నారు. అండ్ మల్టిపుల్ క్వశ్చన్స్ పంపించారు. First question, I am strongly convinced that banking and financial sector will be a massive opportunity in coming decade. Just like private banks revolutionized the entire sector in late 90s and 2000s, I believe another major leap is coming, possibly through new age players. Could you please share your view on where this major transformation might occur and how to analyze it? మీరు అంటే ఈ న్యూ ఏజ్ ప్లేయర్స్ ఫైనాన్షియల్ సెక్టర్ రిలేటెడ్గా అడుగుతున్నట్టయితే ఐ పర్సనలీ సీ వెల్త్ మేనేజ్మెంట్ సైడ్ అండ్ ఆల్సో లెండింగ్ సైడ్ అయితే మనకి ఎక్కువగా ఇన్నోవేషన్ జరుగుతుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరుగుతున్నాయండి. కాకపోతే ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్ కానీ రీసెంట్గా ఐపీఓ వస్తున్నవి అంటే మెయిన్ బోర్డ్లో ఐపీఓకి వచ్చేవన్నీ కూడా ఏమవుతున్నాయంటే గ్రో ఒకటి మంచి వాల్యుయేషన్లో వచ్చింది, బట్ దాని తర్వాత రన్అప్ అయిపోయింది. బట్ నార్మలీ ఏ వచ్చినా కూడా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో అయినా వస్తున్నాయి. సో మీకు చిన్న కంపెనీస్ ఏమైనా ఫిన్టెక్ సైడ్ వర్క్ చేస్తున్నాయి, ఎస్ఎంఈ సైడ్ కానీ ఇలా ఉన్నాయనుకోండి, ఆర్ మనకి ఓల్డ్ కంపెనీస్ ఉన్నాయి, ఓకే, మార్కెట్లో లిస్ట్ అయినవి ఓల్డ్ కంపెనీస్ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్గా వాళ్ళు బోల్డ్ కాల్స్ అయితే తీసుకుంటున్నారు. అలాంటి బోల్డ్ కాల్స్ తీసుకుంటున్న ట్రాన్స్ఫర్మేషన్ సైడ్ మూవ్ అవుతున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, యు ఆర్ రైట్, అక్కడ మ్యాసివ్
గ్రోత్ అయితే ఉన్నది. అండ్ ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్ యాజ్ అ సెక్టర్ కరెంట్ వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో, ఐ పర్సనలీ బిలీవ్ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో చాలా లోవర్ వాల్యుయేషన్లో అయితే ట్రేడ్ అవుతుంది. గ్రోత్ ఒకసారి వచ్చేసిన తర్వాత అప్పుడు వాల్యుయేషన్ రిలేటెడ్ రీరేటింగ్ కూడా చూడొచ్చు అండ్ మంచి రన్అప్ అయితే చూస్తాం. అది ఆన్ ద బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి. బట్ టెక్ సైడ్ మీరు ఏదైతే అడుగుతున్నారో ఎక్కువగా నేను చూస్తుంది వెల్త్ అండ్ లెండింగ్ సైడ్ జరుగుతున్నది. ఇక్కడ మీకు ఏమైనా చిన్న కంపెనీస్ ఐపీఓకి వచ్చి మంచి వాల్యుయేషన్ వచ్చినా, అగైన్ చెప్పాను కదా, ఓల్డ్ కంపెనీస్ ఉంటాయి చూడండి, వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నా కూడా ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. అక్కడ మ్యాసివ్ గ్రోత్ అయితే చూడొచ్చు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఐ రికాల్ యూ మెన్షన్ దట్ యూ కండక్ట్ ఇన్ పర్సన్ ఇన్వెస్టర్ సెషన్స్ బిఫోర్ కోవిడ్. ఐ లవ్ దట్ ఐడియా ఆఫ్ ఫేస్ టు ఫేస్ నాలెడ్జ్ షేరింగ్. ఐ నో స్కిల్లింగ్ ఎడ్యుకేషన్ ఈస్ ఛాలెంజింగ్, బట్ ఐ లవ్ టు హియర్ యువర్ థాట్స్ ఆర్ ఫ్యూచర్ ప్లాన్స్. మేబీ ఈవెన్ ఏ డెడికేటెడ్ వీడియో అబౌట్ ఇట్. మీరు 1-on-1 సెషన్స్ అంటే ట్రైనింగ్ సెషన్స్ అనుకున్నారేమో, లేదంటే యాక్చువల్లీ మనీపర్స్ స్టార్టెడ్ యాజ్ ఎ వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది బయట ఎక్కడైనా మీటింగ్స్కి అయితే వెళ్ళినప్పుడు యూట్యూబర్ అంటారు, కానీ ఐ డోంట్ రిలేట్ విత్ దట్ వర్డ్ అన్నమాట. ఐ పర్సనలీ ఫీల్ ఐ లవ్ రీసెర్చ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సైడ్, అండ్ నేను దానికి ఎక్కువ కనెక్ట్ అవుతాను. యూట్యూబ్ జస్ట్ హ్యాపెండ్, అంటే వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్ రన్ అవుతుండేది యాజ్ ఎ ప్యాషన్. ఓకే, నాలెడ్జ్ షేర్ చేద్దాం అని చెప్పి వీ స్టార్టెడ్ అప్లోడింగ్ కంటెంట్, అండ్ వ్యూవర్స్ దగ్గర నుంచి డిమాండ్ వస్తున్న కొద్దీ ఈ కంటెంట్ కావాలి, ఆ కంటెంట్ కావాలనేసరికి ఆ కంటెంట్ షేర్ చేస్తూ వెళ్ళాం, అండ్ ఛానల్ కెప్ట్ ఆన్ గ్రోయింగ్. దానివల్ల నేను ఇన్ఫ్యాక్ట్ వెల్త్ మేనేజ్మెంట్ సైడ్ ఫోకస్ ఆపేసి క్లయింట్స్ తీసుకోవడం మానేసాం. కోవిడ్ టైంలో మానేసాం. యాక్చువల్ నాకు కొన్నిసార్లు అంటే పాయింట్ షేర్ చేయాలి కాబట్టి చెప్తాను, ఎందుకంటే కొంతమంది తెలియదు కాబట్టి. కొన్నిసార్లు వీడియో కింద చూస్తాను అనమాట, చాలా హార్డ్ వర్క్ చేసి మేము కంటెంట్ అప్లోడ్ చేస్తాము, ఓకే డబ్బుల కోసం వీడియో చేసామని చెప్పి నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చేది ఏదైతే ఉంటుందో హార్డ్లీ నథింగ్. యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎక్కడ వస్తాయంటే, అంటే వేరియస్ ప్రొడక్ట్ ప్రమోషన్స్ అవ్వచ్చు, ఆర్ ఫైనాన్షియల్ సెక్టర్లోని మేజర్గా F&O రిలేటెడ్ ఎక్కువ మాట్లాడుతున్నాం, దాని రిలేటెడ్ ట్రేడింగ్ రిలేటెడ్ యాక్టివిటీ మన వ్యూవర్స్ ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, దాని రిలేటెడ్ కావచ్చు. ఇలాంటి ప్రొడక్ట్స్ వేరియస్ ప్రొడక్ట్స్ ద్వారా వస్తాయో తప్పించి మేము ఏ ప్రోడక్ట్లు పడితే ఆ ప్రోడక్ట్లు మాట్లాడడం, ఓకే లిమిటెడ్ వాల్యూ యాడ్ అయ్యి ప్రొడక్ట్స్ తప్పించి ఏవి మాట్లాడు. సో హార్డ్లీ యూట్యూబ్ జనరేట్స్ నథింగ్ ఫర్ మనీ పర్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఇంత స్టాఫ్, ఇంత రీసెర్చ్ సైడ్ ఇన్హౌస్ మేము వర్క్ చేస్తాం కదా, సో ఇదంతా రన్ చేయడానికి చాలా వరకు అయిపోద్ది అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చాలామంది తెలియని విషయం ఏంటంటే, వెల్త్ మేనేజ్మెంట్ సైడ్ ఏదైతే ఉందో, నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా కలిసినప్పుడు నవ్వుతుంటారు, ఏం చేస్తున్నావు అని చెప్పి. నా యూట్యూబ్ రిలేటెడ్ వాళ్ళు కూడా అనుకుంటారు ఐ విల్ మేక్ వెరీ బిగ్ మనీ అని చెప్పి. నేను ఎప్పుడైతే చూపిస్తానో నవ్వుతారు అన్నమాట, ఏం చేస్తున్నావు అని. ఎందుకంటే వెల్త్ మేనేజ్మెంట్ సైడ్ ఏదైతే ఉంటుందో, నేను ఆపేసేటప్పటికే వీ వేర్ ఇన్ ఏ గుడ్ సైజ్ అన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ద ట్రాక్ రికార్డ్ వీ హ్యావ్, మిగిలిన వాళ్ళకి ఎంత పబ్లిక్ ట్రాక్ రికార్డ్, ఇంత లాంగ్ ట్రాక్ రికార్డ్ ఎవరికి ఉండదు కదా. అంటే హిస్టరీకి వెళ్ళి చూడొచ్చు వాట్ కైండ్ ఆఫ్ వర్క్ వీ డూ. సో ఆన్ దిస్ ట్రాక్ రికార్డ్ ఎనీ డే if I start that, we'll become another massive wealth management side again. Okay, but ఈవెన్ నాకు కూడా పర్సనలీ ఐ కనెక్ట్ మై సెల్ఫ్ విత్ ఇట్. కాకపోతే ఇదేంటంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నమాట. అంటే ఈ కంటెంట్ ద్వారా ఒక 100 మందిలోని 99 మందికి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నప్పుడు, ఆయన కలిసినప్పుడు చాలామంది చెప్తుంటారు చూడండి స్టోరీస్ అవి, వాళ్ళు ఎలాగా వాళ్ళ ఫైనాన్షియల్ జర్నీ ట్రాన్స్ఫార్మ్ అయ్యింది మన కంటెంట్ చూసి అది అని చెప్పి. అవి విన్నప్పుడు చాలా అదొక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ డ్రైవ్ చేస్తుంది కాబట్టి కంటిన్యూ చేస్తాను. డ్రైవ్ చేసినంతకాలం కంటిన్యూ చేస్తాను యూట్యూబ్ రిలేటెడ్గా. బట్ సమ్వేర్ I'll go towards a wealth management side, ఎందుకంటే that is where my research and wealth management is my inherent passion. అదే ఇక్కడ నేను వీడియోస్ ద్వారా మీకు షేర్ కూడా చేస్తుంటాను. థర్డ్, కెన్ వీ ఎక్స్పెక్ట్ మోర్ ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూస్ నెక్స్ట్ ఇయర్? ట్రై చేస్తానండి. అంటే ఎక్కడైతే వాల్యూ యాడ్ అవుతుంది వీళ్ళు వాల్యూ యాడ్ చేస్తారన్నప్పుడు తీసుకొస్తాను. ఆ వాల్యూ యాడ్ అవ్వట్లేదు అనుకోండి, దెన్ రీసెంట్ టైంలో ఏంటంటే చాలా వరకు వాళ్ళ ప్రొడక్ట్ రిలేటెడ్గా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ వాల్యూ ఎడిషన్ రిలేటెడ్గా నాకు కనిపించట్లేదు. అందుకనే ఐఎమ్ నాట్ పర్సూయింగ్ మచ్. ఇఫ్ ఐ ఫీల్ సంబడీ హూ కెన్ యాడ్ వాల్యూ టు అవర్ వ్యూవర్స్, డెఫినెట్లీ వాళ్ళ వెనకాల పడైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఫోర్త్, కెన్ వీ ఎక్స్పెక్ట్ మోర్ కంటెంట్ ఫ్రమ్ సాయి పత్రి టాక్స్? నో అండి. ఎందుకంటే ఒకటి దాని రిలేటెడ్గా టైం చాలా తీసుకుంటుంది, అండ్ ఆ టైం నేను నా ప్యాషన్ ఇందాక చెప్పాను కదా, నా ప్యాషన్ ఈజ్ టువర్డ్స్ రీసెర్చ్. మీలో అండ్ చాలామంది తెలుసుండిపోవచ్చు, నేను చాలా ఫ్యాక్టరీస్ విజిట్ చేస్తుంటాను, కంపెనీ మేనేజ్మెంట్లు కలుస్తుంటాను. వీటిలోని నా యాక్టివిటీ అదే ఎక్కువ నడుస్తుంటుంది. వెదర్ ఐ ఇన్వెస్ట్ ఆర్ ఐ డోంట్ ఇన్వెస్ట్, బట్ ఐ కీప్ డూయింగ్ దట్ వర్క్. ఎందుకంటే నాకు అది నచ్చుతుంది.
ఓకే. ఇన్‌ఫాక్ట్ వేరియస్ కాల్స్ అటెండ్ అవుతుంటాను, చదువుతుంటాను. నాకది నన్ను డ్రైవ్ చేసే ఫ్యాక్టర్ అదనమాట. వేరస్ సాయిపత్రి టాక్స్ అంటే యాజ్ ఎ ప్యాషన్ స్టార్ట్ చేశాను కానీ బట్ దట్స్ నాట్ మై డ్రైవింగ్ ఫ్యాక్టర్. నేను కొన్నాళ్ళు రన్ చేసిన తర్వాత దట్ వాజ్ రియలీ గ్రోయింగ్ గుడ్. ఛానల్ బాగా గ్రో అవుతున్న టైంలోనే ఐ ఫెల్ట్ ఇది నా డ్రైవింగ్ ఫ్యాక్టర్ కాదు. నా డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఇస్ దిస్. సో నాకు ఎక్కడైతే ఉన్నదో నాకు నచ్చిన పని నేను చేస్తుంటాను అండ్ అదే షేర్ చేస్తుంటాను. సో నా డ్రైవింగ్ ఫ్యాక్టరీస్ ఇప్పుడు మీకు షిప్పింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ వీడియో బిగినింగ్లో మాట్లాడాను. సో ఇలాంటివి నాకు డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అవి చదవడం కానీ సో హెన్స్ ఫోర్త్ ఆల్సో మీకు ఇలాంటి కంటెంట్ ఆర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ సాయిపత్రి టాక్ సైడ్ నేను అక్కడ కూడా ఏమన్నా అలాంటి అంటే ఇన్వెస్టింగ్ రిలేటెడ్గా రీసెర్చ్ సైడ్ ఏమైనా ఉంటే ఇంటర్వ్యూస్ కానీ అలాంటి కంటెంట్ కానీ అక్కడ చేయడానికి ప్రయత్నిస్తానే తప్పించి బట్ సాయిపత్రి టాక్స్లో సోషల్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఏవైతే కంటెంట్ చేసామో అక్కడ ఐ విల్ నాట్ బీ డూయింగ్ ఇట్. అందుకనే అది ఆపేసాను అనమాట. ఇది ఓవరాల్గా అయితే లెట్స్ సీ ఫ్యూచర్లో ఏముంటుంది అన్నది వీ డోంట్ నో. బట్ సమ్ డే అగైన్ ఐల్ మూవ్ టువర్డ్స్ వెల్త్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ సైడ్ ప్రిడామినెంట్లీ. ఎప్పుడైతే నాకు ఇక్కడ ఐ డన్ ఇనఫ్ అనిపిస్తుందో దెన్ ఐ విల్ మూవ్ దేర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వినయ్ అడుగుతున్నారు. రైట్ నో కెమికల్ సెక్టర్ ఈస్ అండర్ ప్రెషర్, సో కుడ్ యూ గివ్ ఏ డీటెయిల్ వీడియో ఆన్ ఇట్? సో యా, కెమికల్ సెక్టర్ ప్రెషర్లో ఉన్నది కానీ బట్ అట్ ద సేమ్ టైం రికవరీ స్టేజ్ చేసుకోవడం మనకి అంటే ఇమీడియట్ సైన్స్ ఏవి కనబడట్లేదండి. సెలెక్ట్ పాకెట్స్ వేరు. అంటే కొన్ని ఇండివిజువల్ కంపెనీస్లో వాళ్ళు ఏవైతే కెమికల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే దాని రిలేటెడ్ డిమాండ్ నుండి అవి గ్రో అవ్వడం, ఇండివిజువల్ పాకెట్స్ పరంగా ప్లే చేయడం వేరే కేసు. కానీ యాజ్ ఏ సెక్టర్ హోలిస్టిక్గా ప్లే చేయాలనుకున్నట్టయితే మాత్రం ఒకసారి మీ స్ట్రాటజీ రివిజిట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఏదైతే మ్యాసివ్ కెమికల్ సెక్టర్లో మనం బుల్ రన్ చూసామో అలాంటి సినారియోస్ అయితే ఇమీడియట్గా కనబడట్లేదు. సో ఇండివిజువల్ కంపెనీస్ వరకు 1-2 కంపెనీస్ అక్కడ ఇక్కడ ఫైన్. బట్ హోలిస్టిక్గా అయితే మాత్రం సెక్టర్ రిలేటెడ్ నాకైతే ఇమీడియట్గా ఆ సైన్స్ అయితే కనబడట్లేదు. మేబీ ఇట్ మై టేక్ సమ్ టైమ్, వి డోంట్ నో. ఆ సైకిల్ టర్న్ అవుట్ అలాంటి సైన్స్ కనబడినప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. కానీ యాజ్ ఆఫ్ నో అయితే నాకు అదైతే కనబడట్లేదు. మన నెక్స్ట్ క్వశ్చన్ జగ్గు అడుగుతున్నారు. ఐ నీడ్ యువర్ సజెషన్ ఆన్ మై చైల్డ్స్ కెరియర్. మై చైల్డ్ ఈజ్ 4 years. ఐ వాంట్ యువర్ సజెషన్ ఆన్ సెలెక్టింగ్ ఏదర్ సుకన్య సమృద్ధి యోజన ఆర్ స్మాల్ క్యాప్ ఫండ్. నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్ అని రాశారు ఆయన ఫర్ టెన్యూర్ ఆఫ్ 10 to 15 years. ప్లీజ్ షేర్ యువర్ సజెషన్. నార్మల్గా అందరూ 10 to 15 years అని రాస్తారండి, కానీ 1 to 2 yearsలోని నెగిటివ్ రిటర్న్ ఉన్నది అనుకొని భయపడిపోతుంటారు. అలాంటి కేసు అయితే మాత్రం సుకన్య సమృద్ధి యోజన వుడ్ బి బెటర్. బట్ ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ వాలటిలిటీ 10 to 15 years హోల్డ్ చేయగలనంటున్నారు కాబట్టి రిటర్న్స్ పరంగా మాట్లాడుకుంటే నో డౌట్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో మీకు బెటర్ రిటర్న్ అయితే వస్తుంది. సో మీ అండర్స్టాండింగ్ ఎలా ఉన్నది అన్నది యూ నీడ్ టు అసెస్. సో రిస్క్ రిలేటెడ్గా రాయడం వేరు, ప్రాక్టికల్లీ ఆ మార్కెట్ సైకిల్ని చూడడం వేరు. డబ్బులు తగ్గిపోతూ ఉంటే రోజు తగ్గిపోతుంటాయి. ఓకే, ఒకసారి కాదు, ప్రతిరోజు 1% చెప్పిన మన పోర్ట్ఫోలియో పడిపోతుంది అనుకోండి, ఆ ప్యానిక్నెస్ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఆ టైంలో నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని ఆలోచిస్తారు అండ్ తిరిగి నన్ను కింద కామెంట్ సెక్షన్లో తిడుతుంటారు, నువ్వు చెప్పావు ఎలా దీనివల్ల నేను డబ్బులు కోల్పోయింది. అలా ఆలోచించేటట్టయితే స్మాల్ క్యాప్స్ కరెక్ట్ కాదు. స్మాల్ క్యాప్స్ మనకి ఆ 5 year ఆర్జన్ నేను మర్చిపోతాను ఏమైనా కూడా నేను నా ఎస్ఐపిని చూడకుండా కంటిన్యూ చేయగలుగుతాను అనుకున్నట్టయితే మాత్రం 5 years అండ్ అబోవ్ హోల్డింగ్ పీరియడ్ ఉంటే నో డౌట్ సుకన్య సమృద్ధి యోజన కన్నా కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్లో మీకు బెటర్ రిటర్న్ అయితే వస్తుంది. వీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి హాట్స్టార్లోని లాస్ట్ వీక్లోని ఆన్ పాము పొల్లతోటు అని చెప్పి తమిళ్ మూవీ తెలుగులో స్ట్రీమ్ అవుతున్నది. మూవీ పేరు తెలుగులోకి వాళ్ళు మార్చలేదు కానీ డబ్బింగ్ అయితే తెలుగులో చేసి మూవీ రిలీజ్ చేశారు అండ్ మూవీ వర్త్ వాచింగ్. నాకైతే బాగా అనిపించింది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మన నెక్స్ట్ క్వశ్చన్ శివకుమార్ గారు అడుగుతున్నారు. ఐఎమ్ ఏ సబ్స్క్రైబర్ ఆఫ్ యువర్ ఛానల్ ఫ్రమ్ 2019 అండ్ యువర్ టీమ్ ఈస్ డూయింగ్ రియలీ గుడ్ జాబ్ ఇన్ ఫైనాన్షియల్ అవేర్నెస్. థ్యాంక్స్ అలాట్ అండి. My question is, I achieved my dream target of 2 crores last month after 17 years of job struggle. Congratulations అండి. 2 crores అచీవ్ చేయడం అనేది అది ఫస్ట్ 2 crores చాలా చాలా కష్టం. యాక్చువల్లీ ఫస్ట్ 1 crore అచీవ్ చేయడమే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రగుల్. అండ్ ఆ ₹1,00,00,000 సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆ గ్రోత్ అన్నది కాంపౌండింగ్లోనే వచ్చేస్తుంది అన్నమాట. సో రియల్ మ్యాజిక్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నేను అదే చెప్తుంటాను చాలాసార్లు, ఏంటంటే నన్ను కలిసిన మనం ఇప్పుడిప్పుడే జాబ్ స్టార్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో బయట కలిసినప్పుడు వాళ్ళకి అదే చెప్తుంటారు, మీ ఫస్ట్ 1 crore టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే ఆ ఫస్ట్ 1 crore కష్టం, దాని తర్వాత ఆ ₹1,00,00,000 మీకు నెట్వర్క్ని మల్టిప్లై చేసేస్తుంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ అచీవింగ్ దట్ బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ ఇన్ యువర్ లైఫ్. ఐ పార్క్ దిస్ మనీ ఇన్ FD now and I'm getting 1 lakh per month payout. My age is 43 years.
Now I have significant portion of my net worth in plots. I have 2 houses and 1 commercial office space. I get rent from these properties and I started investing in mutual funds before 2008 crash. My investment amount became 50% in that crash and I stayed for 3 years to recover my money, and once my principal got recovered, I exited from mutual funds in 2012 with no loss, no profit. Since then, I stayed away from markets, and in 2019, I re-entered markets with direct stocks. Now I have 32 lakh portfolio with 4.5 lakh notional gain. 50,000 rupees I have parked in mutual funds, Parak Flexi Cap, HDFC Mid Cap, UTI Nifty Index Fund. And I recently started investing in Bandhan Small Cap Fund. My wife is also employed and we have 2 children, 14 years and 10 years. And I want to start SIP of 25,000 rupees each on my children name for next 15 years every month from the 1 lakh interest income which I get from FD. Is it a good strategy? I'm worried about 2026 bubble being talked in social media. Should I wait for markets to come down or do lump sum investment? In 2024 September, my stock portfolio was at 40% profit, which I didn't book profit. Now it came down to 14%. What is the best strategy in direct stock portfolio, to buy and hold or regularly book profits, rotate our capital? Kindly answer this question. ఈ క్వశ్చన్లో మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ హాట్ టాపిక్ 2026 బబుల్ రిలేటెడ్గా మాట్లాడుకుందాం. బబుల్ అంటేనే సర్ప్రైజ్. ఓకే, తెలిసి వచ్చేది ఎప్పుడు బబుల్ కాదు. ఓకే, అందరూ ఫుల్ బుల్లిష్గా ఉండి మార్కెటింగ్ ఎక్కడి నుంచి పడదు, బీభత్సంగా పెరుగుతుంది అని చెప్పి ఆ బుల్లిష్గా ఉన్నప్పుడు సడన్గా వస్తే చూడండి సర్ప్రైజ్ న్యూస్తోని, వాటిని బబుల్స్ అంటారు అనమాట. ఎవరైనా కూడా మీకు తమిళనాడు 2026లో బబుల్ వస్తుందని చెప్పి మాట్లాడుతున్నట్టయితే అలా యాంటిసిపేట్ చేసేది ఎప్పుడు బబుల్ అవ్వదండి. అండ్ ఆల్రెడీ మన ఇండియన్ మార్కెట్ చాలా మంచి కరెక్షన్ చూస్తుంది. ఇండియన్ మార్కెట్ మంచి కరెక్షన్ చూస్తుందని కానీ కొంతమంది వస్తారు, ఏం మాట్లాడుతున్నారు, సెన్సెక్స్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలు టచ్ చేస్తుందని చెప్పి. మన మార్కెట్ అనగానే ఓన్లీ సెన్సెక్స్ నిఫ్టీ మాత్రమే చూడకూడదు, ఓవరాల్ మార్కెట్ చూడాలి. సెన్సెక్స్ నిఫ్టీ పెరుగుతున్నాయి, బట్ బ్రాడర్ మార్కెట్ చూసినట్టయితే లిటరల్లీ బ్లీడింగ్. ఓకే, దట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్లో అయితే ఆ బ్లీడింగ్ అనేది ఇంకా సివియర్గా ఉన్నదన్నమాట. సో ఎవరైతే మైక్రో క్యాప్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది మార్కెట్ పరంగా ఎలా ఉన్నది పరిస్థితి అన్నది. లాస్ట్ 1.5 ఇయర్కి ఈ కరెక్షన్ అయితే కంటిన్యూ అవుతుంది. మధ్యలోని అక్కడక్కడ మనకి అప్టిక్స్ వచ్చినా కూడా లాస్ట్ 1.5 మంత్కి ఏదైతే కరెక్షన్ అవుతుందో, ఎస్పెషల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్లో ఏదైతే ఉన్నదో, ఇది డెఫినెట్లీ కొత్త ఇన్వెస్టర్ల ఒక పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది. సో ఈ కరెక్షన్ ఎన్నాళ్ళు ఉంటుంది అన్నది ఎవరు గెస్ట్ చేయలేరు, ఎందుకంటే మార్కెట్ సైకిల్స్ చూడని ఇన్వెస్టర్స్ ఉంటారు కదా. లాస్ట్ 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో వచ్చిన ఇన్వెస్టర్స్, ఫ్యాగ్ అండ్ ఆఫ్ ద బుల్ మార్కెట్లో వచ్చిన ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతారు, ఇన్నాళ్ళు రిటర్న్ లేకుండా వాళ్ళ డబ్బులు నెగిటివ్లో కనబడుతున్నాయి అనుకోండి, ఆ ఫ్రస్ట్రేషన్లో కూడా ఇంకా అమ్మేసే ఆస్కారం ఉంటుంది. సో దట్ మైట్ పుష్ లిటిల్ మోర్ కరెక్షన్. వీ డోంట్ నో, వీ కాంట్ యాంటిసిపేట్. ఒకవేళ రికవరీ కూడా రావచ్చు. ఆల్రెడీ మంచి కరెక్షన్ 40%, 50% కైండ్ ఆఫ్ కరెక్షన్స్ అయితే చాలా స్టాక్స్లో కనబడుతున్నాయి అన్నమాట. సో ఇలాంటి సినారియోలోని పర్సనలీ నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ అని, నా దగ్గర డబ్బులు ఉంటే నేను స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో మీద ఆల్రెడీ ఎస్ఐపి అన్నారు, అది కూడా 15 years అన్నారు పిల్లల కోసం అని చెప్పి. సో అలాంటప్పుడు హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. దట్టు మిగిలిన ఇయర్స్ కూడా నేను చెప్తున్నాను, మీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలొకేషన్ తక్కువ ఉన్నట్టయితే దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నించండి. మీకు లాస్ట్ సాటర్డే వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా మిస్ అయినట్టయితే ఒకసారి డేటాతో పాటు షేర్ చేస్తాను, అక్కడ చూడండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోని ఎస్ఐపిస్ తగ్గించుకోండి అని చెప్పి నేనే ఎలొకేషన్ తగ్గించాను ఒక 2 years బ్యాక్ వీడియో చేసి మాట్లాడాను. ఓకే, ఆ టైంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఫుల్ క్రేజ్ మూమెంటంలో ఉన్నాయి. ఓకే, అలాంటి టైంలోని మాట్లాడి నేనే ఇప్పుడు చెప్తాను మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇంక్రీజ్ చేసుకోండి అని చెప్పి. సో ఎందుకంటే ఈ కరెక్షన్స్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీరు ఎక్కడ చూసారో నాకు తెలియదు, ఆ చూసిన వాళ్ళు రైట్ అయ్యి ఇంకా నిజంగానే బబుల్ వచ్చి మార్కెట్ ఇంకా పడింది అనుకోండి, దట్స్ రియలీ గుడ్. ఓకే, ఎందుకంటే మార్కెట్ పట్టు ఎందుకు గుడ్ అంటానంటే, మార్కెట్ కరెక్షన్స్ అండ్ బబుల్స్ ఏవైతే ఉంటాయో అవి మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని, మీ వెల్త్ క్రియేషన్ని ఇంకా యాక్సలరేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్టింగ్ పీరియడ్లో ఉంటారో, ఎవరైతే విత్డ్రాల్ పీరియడ్లో ఉంటారో వాళ్ళ కేసు వేరు. ఓకే, అంటే వాళ్ళ గోల్స్ దగ్గరికి వచ్చేసి విత్డ్రా చేసుకోవాలనుకుంటారు చూడండి, అలాంటప్పుడు వాళ్ళు ముందుగానే కొంచెంగా మార్కెట్స్ నుంచి ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వాళ్ళ స్ట్రాటజీ ఫాలో అయిపోతే వాళ్ళు డెఫినెట్లీ తప్పు చేస్తున్నట్టు, లేదా రైట్ అడ్వైస్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అవుతుంది. బట్ ఇన్వెస్టింగ్ పీరియడ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి బబుల్స్ అండ్ కరెక్షన్స్ ఆర్ యాక్చువల్లీ గోల్డెన్ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఆ టైంలోని మీరు ఎడిషనల్ ఇన్వెస్ట్ చేయగలిగితే వేరే కేసు, ఒకవేళ ఎడిషనల్ ఇన్వెస్ట్ చేయలేకపోయినా మీ ఎస్ఐపిస్ ఏవైతే రిపీట్ అవుతాయో అవే మీకు సుపీరియర్ రిటర్న్ ఇస్తాయి అండ్ లాంగ్ టర్మ్లోనే మీరు మీ గోల్స్ని త్వరగా అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో వీడున్న బబుల్ వస్తే లేదో తెలియదు, కానీ ఐ పర్సనలీ ఫీల్ మార్కెట్ హ్యాస్ సీన్ గుడ్ కరెక్షన్. సో
కొన్నాళ్ళు కంటిన్యూ అయితే ఇంకో 6 months 1 year ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో తెలీదు. బట్ ఈ కంటిన్యూ పీరియడ్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ పీరియడ్. మీ ఎస్ఐపిస్ని కంటిన్యూ చేయండి. అండ్ మీలాంటి కొత్త ఇన్వెస్టర్స్ ఉన్నట్టయితే మీకు ఇది ఇంకా గోల్డెన్ ఆపర్చునిటీ, ఎందుకంటే మీరు రైట్ టైంలో ఎంటర్ అవుతున్నారు. సో మిగిలిన వ్యూవర్స్ కూడా గైస్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మీ ఎడ్యుకేషన్ లేకపోతే దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, మీ రిస్క్ అపెటైట్ సెట్, మీ హోల్డింగ్ పీరియడ్ అన్నీ కూడా సెట్ అయినట్టయితే you'll definitely should make good money over a long period. And we don't know ఈ బబుల్స్ అవి మనం చెప్పలేం. అండ్ సెకండ్ థింగ్, మీరు డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్ రిలేటెడ్గా అడిగారు. బై అండ్ ఫర్గెట్ బెస్ట్ స్ట్రాటజీ లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ వుడ్ బి బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పి. నేను పర్సనలీ, మన వ్యూవర్స్ కూడా తెలుసు, రెగ్యులర్గా నేను కొన్ని స్టాక్స్లో ఎంటర్ అయినప్పుడు దాని తర్వాత ఎగ్జిట్ అయినప్పుడు కూడా మాట్లాడుతుంటాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ బై అండ్ ఫర్గెట్. ఓకే, ఐ బిలీవ్ ఇన్ బై అండ్ కీప్ ట్రాకింగ్. ఎందుకంటే సైకిల్స్ అనేవి షార్ట్ అయిపోయాయి అన్నమాట, ఇంతకు ముందులా లేదు. సో ఇండస్ట్రీ సైకిల్స్ షార్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ వాల్యుయేషన్స్ అనేవి అబ్నార్మల్ అయిపోయినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు అనుకోండి, మనం గెయిన్ చేసిన ప్రాఫిట్స్ అన్ని కోల్పోయే ఆస్కారం ఉంటుంది. గుడ్ కంపెనీస్ గుడ్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు పర్లేదు, వీ నీడ్ టు కీప్ హోల్డింగ్ దెమ్. బట్ గుడ్ కంపెనీస్ అబ్నార్మల్ వాల్యుయేషన్కి వెళ్ళిపోయినప్పుడు వీ నీడ్ టు బుక్ ప్రాఫిట్ బుక్ చేయకపోతే అది రాంగ్ స్ట్రాటజీ అవుతుంది. అండ్ మీరు రాసిన క్వశ్చన్ బట్టి నాకు క్లియర్లీ అర్థమవుతుంది, యూ స్టిల్ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ ఇన్ డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్. సో దాని మీద కొంచెం టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. సో నాలెడ్జ్ మీద ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి, డబ్బులు తర్వాత ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్కెట్ ఆల్వేస్ ఆపర్చునిటీ అయితే ఇస్తుంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ కేవీఆర్ఎస్ అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. కైండ్లీ డిస్కస్ అబౌట్ ఫ్రీడెన్ ఫార్మా. నిఖిల్ ఓరా ఇన్వెస్టెడ్ కంపెనీ. అండ్ రీసెంట్ టైంలోని యాక్చువల్లీ వీళ్ళు జనరిక్ నుంచి ఎప్పుడైతే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వైపు మూవ్ అవుతున్నారో దాంతో మనకి స్టాక్లో కూడా చాలా మంచి రేటింగ్ కనబడింది. బేసికలీ ఇప్పుడు కూడా వీళ్ళకి రెవెన్యూస్ జనరిక్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మేజర్గా వస్తుంది. కాకపోతే వీళ్ళు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే లాంచ్ చేస్తున్నారో అవి బాగా హిట్ అవుతున్నాయి. చూబామ్ అని చెప్పి మీరు వినే ఉంటారు, పెయిన్ రిలీఫ్ బామ్ ఒకటి వీళ్ళు లాంచ్ చేశారు. ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతుంది, చాలా బాగా హిట్ అయింది అన్నమాట ఇది. అండ్ ఇది మాత్రమే కాకుండా పెట్ కేర్ సైడ్ వీళ్ళు వేరియస్ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. పెట్ కేర్లోని వీళ్ళు ఫ్రాసీ అన్న బ్రాండ్ ద్వారా వీళ్ళు ప్రొడక్ట్స్ అయితే సెల్ చేస్తుంటారు. మనం పెట్ కేర్ రిలేటెడ్గా ఒక ఫార్మా కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ సప్లై చేస్తుందంటే ఏం ఆలోచిస్తాం, వీళ్ళు పెట్ హెల్త్ రిలేటెడ్గా ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అవి వీళ్ళు తయారు చేస్తారనుకుంటాం కదా. కానీ వీళ్ళు అది మాత్రమే కాదు, ఓవరాల్గా పెట్ కేర్ రిలేటెడ్ కాంప్రహెన్సివ్ కంప్లీట్ ప్రొడక్ట్ రేంజ్ ఆఫర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. వీళ్ళు వన్ పెట్ స్టాప్ అనే కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా పెట్ గ్రూమింగ్ రిలేటెడ్గా సర్వీసెస్ ఆఫర్ చేయనున్నారు. అండ్ ఆల్సో ఇంకొక కంపెనీని ఎక్వైర్ చేశారు. కంపెనీ నేమ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. పెట్ రిలేటెడ్గా ఏవైతే టెక్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ ఉంటుందో ట్రాకర్స్ ఇవన్నీ కూడా అవన్నీ ఆఫర్ చేస్తుంది. అండ్ ఆల్సో పెట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్, అంటే పెట్ రిలేటెడ్ కంప్లీట్ ఎవ్రీ ప్రోడక్ట్ రేంజ్ వీళ్ళు కాంప్రహెన్సివ్గా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇది హై మార్జిన్ బిజినెస్, మన అందరికీ తెలుసు. పెట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో బాగా స్పెండ్ చేస్తున్నారు రీసెంట్ టైంలోని. సో అది కంపెనీస్కి చాలా మంచి మార్జిన్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీళ్ళు ఇంకోటి పెట్స్ రిలేటెడ్గా మనకి జైన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు పెట్ ఫుడ్ ఉన్నదనుకోండి, అందులో నాన్ వెజ్ ఉంటుంది కదా. సో నాన్ వెజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు నాన్ వెజ్ని అలౌ చేయరు కదా వాళ్ళ ఇంట్లోకి. సో అలాంటి ప్రాబ్లం ఏదైతే మార్కెట్లో ఉన్నదో దాన్ని ఐడెంటిఫై చేసి వీళ్ళు స్నాకీ జైన్ అని చెప్పి 100% వెజిటేరియన్ పెట్ ఫుడ్ అయితే లాంచ్ చేశారు. దానికి మ్యాసివ్ డిమాండ్ కనబడినట్టుగా అయితే చెప్తున్నారు అన్నమాట. ఇది పెట్ కేర్ రిలేటెడ్గా. పెట్ కేర్ మాత్రమే కాకుండా కాస్మెటిక్స్ రిలేటెడ్గా వీళ్ళు బ్రాండ్స్ అని ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. వేరియస్ బ్రాండ్స్ అని వీళ్ళు ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మొబిలిటీ రిలేటెడ్గా చూబామ్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, పెయిన్ కిల్లర్ బామ్ అవ్వచ్చు. బీకాన్ అని చెప్పి నీ క్యాప్ బ్రాండ్ ఒకటి ఉన్నది. ఇలాంటి వేరియస్ ప్రొడక్ట్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో న్యూట్రాస్యూటికల్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ మీద కూడా వీళ్ళు ఫోకస్ అయితే పెంచారు. సో జస్ట్ జనరిక్ కంపెనీగా మాత్రమే కాకుండా ఎప్పుడైతే బ్రాండెడ్ ఫార్ములేషన్ కంపెనీగా ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది వీళ్ళు తీసుకున్నారో దాంతో మనకి మార్కెట్ స్టాక్ పరంగా రీరేటింగ్ అయితే మనకు కనబడుతుందన్నమాట. మేనేజ్మెంట్ ఏమన్నారంటే FY29 కల్లా వీళ్ళు 90 crores ప్యాచ్ చేస్తా అన్నారు. వీళ్ళు 90 crores చెప్పిన విధంగా ప్యాచ్ జనరేట్ చేసినా కూడా ఐ పర్సనలీ ఫీల్ స్టాక్ ఆల్రెడీ బాగా ర్యాలీ అయిపోయింది. సో ఇలాంటి కేసులో ఏంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అన్నది తక్కువ ఉంటుంది. అంటే మనకి స్టాక్ బాగా కరెక్ట్ అయింది అనుకోండి, వేరియస్ రీజన్స్ వల్ల, మార్కెట్ సెంటిమెంట్ వల్ల వచ్చి ఏదైనా అవ్వచ్చు, స్టాక్స్ కరెక్ట్ అవ్వచ్చు కదా. అలా కరెక్షన్ టైంలోని యాడ్ చేసుకోవడం వేరు. బట్ ఇలా ఇంత ర్యాలీ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకున్నట్టయితే మీకు ఆ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉండదు. రేపు ఉదయం ఈ గ్రోత్ రిలేటెడ్గా ఏం మాత్రం గైడెన్స్ చేంజ్ అవ్వడం కానీ, లేకపోతే నెంబర్స్లో స్లో డౌన్ కనపడడం కానీ ఏం జరిగినా కూడా స్టాక్లోని మ్యాసివ్ కరెక్షన్ రిలేటెడ్గా ఆ రిస్క్ అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. బట్ అట్ ద సేమ్ టైం అంటే వీళ్ళు ప్రిఫరెన్షియల్ రౌండ్ రేస్ చేస్తున్నారు. దాంట్లో ఆల్కెమీ క్యాపిటల్ పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే, పెద్ద ఇన్వెస్టర్లు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. బట్
యాజ్ ఎ స్మాల్ ఇన్వెస్టర్ మనం ఓన్లీ గ్రోత్ మాత్రమే కాదు, ఆల్వేస్ మనం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రిలేటెడ్గా కూడా చూసుకోవాలి. కాబట్టి ఇంత రన్అప్ అయిపోయిన తర్వాత అది ఒకటి రిస్క్ ఒకటి అయితే డెఫినెట్లీ ఉన్నది. బట్ నైస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్న కంపెనీ వాచ్ లిస్ట్లో అయితే డెఫినెట్లీ యాడ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు యూట్యూబర్ అని హ్యాండిల్ నుంచి వచ్చింది. హాయ్ మనీ పర్సన్, నాకు పర్సనల్గా మ్యూజిక్ తెలుగు సాంగ్స్ వినడం అంటే ఇష్టం. 2 years క్రితం టిప్స్ మ్యూజిక్లో చిన్న ఎలొకేషన్ తీసుకున్నాను, 1x ప్రాఫిట్ వచ్చింది. ఎక్కువ ఎలొకేషన్ ఇవ్వలేదు. ఇప్పుడున్న వాల్యుయేషన్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదంటే మంత్లీ ఎస్ఐపి చేయడం బెస్టా? నేను ఎక్కువగా వినే తెలుగు సాంగ్స్ ఆదిత్య మ్యూజిక్ IPO వచ్చేలా చేయండి ప్రమోటర్స్తో మాట్లాడి. మన తెలుగు ప్రమోటర్స్ని యాక్చువల్లీ పబ్లిక్ మార్కెట్స్ రిలేటెడ్గా కన్విన్స్ చేయడం అనేది చాలా చాలా కష్టం అండి. చాలా తక్కువ మంది వింటారు. అంటే మన ప్రమోటర్స్లో నేను చూసేది ఏంటంటే ఎక్కువగా మన తెలుగు ప్రమోటర్స్లోని దే ట్రై టు కీప్ కంపెనీ ప్రైవేట్. పబ్లిక్ మార్కెట్స్కి వెళ్ళినట్టయితే డైల్యూట్ అయిపోతుంది అండ్ వేరే ఇన్వెస్టర్లు వచ్చేస్తారు, షేర్ హోల్డర్స్ వస్తారు అని చెప్పి చాలామంది అదే యాంగిల్లో ఆలోచిస్తుంటారు. బట్ వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఈస్ పబ్లిక్ మార్కెట్కి వెళ్ళినప్పుడే కదా ఆ వాల్యూ అన్లాకింగ్ అన్నది జరుగుతుంది. దట్ ఈస్ వేర్ అంటే నార్త్ సైడ్ ఉన్న ప్రమోటర్స్ ఒక మైండ్ సెట్కి మన సైడ్ ఉన్న ప్రమోటర్ మైండ్ సెట్కి డిఫరెన్స్ అదే అనమాట. అంటే సేమ్ సైజ్ కంపెనీస్ మన దగ్గర ప్రైవేట్లో ఉంటాయి, వేరేజ్ మనకి నార్త్ సైడ్ ఉన్న కంపెనీస్ బిజినెస్ పరంగా సేమ్ సైజులో చేస్తుంటాయి. కానీ వాళ్ళు ఏంటంటే పబ్లిక్ మార్కెట్స్కి రావడం, క్యాపిటల్ వాళ్ళకి యాక్సెస్ దొరకడం, దాంతో ఇంకా అగ్రెసివ్గా బిజినెస్ గ్రో చేస్తుంటారు. సో ఇది ఛాలెంజ్. ఐ డోంట్ నో వై దే ఆర్ నాట్ బ్రింగింగ్ ఇట్ టు పబ్లిక్ మార్కెట్స్, బట్ మోస్ట్లీ అంటే మైండ్ సెట్ ఏదైతే నేను చూసానో అది చెప్తున్నాను. అండ్ కమింగ్ టు మ్యూజిక్ ఇండస్ట్రీ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే చాలా మంచి బిజినెస్లు ఇవి. కాకపోతే ఒక మ్యాసివ్ రన్ అయిన తర్వాత ఏదైనా సెక్టర్లోని స్టాక్స్లోని ఒక కన్సాలిడేషన్ ఫేస్ అనేది వస్తుంది అనమాట. సో కరెంట్లీ ఆ కన్సాలిడేషన్ ఫేస్ నడుస్తున్నది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దట్టు మార్కెట్లోని కొన్ని సైకిల్స్ ఉంటాయి. అంటే ఒక సైకిల్లో ఒక రకమైన థీమ్స్ బాగా రన్ అవుతుంటాయి, ఇంకొక సైకిల్లో ఇంకొక రకమైన థీమ్స్ బాగా రన్ అవుతుంటాయి. బట్ ఓవరాల్గా లాంగ్ పీరియడ్లో చూసినట్టయితే మంచి క్యాష్ జనరేటింగ్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో అవి షేర్ హోల్డర్స్కి వెల్త్ క్రియేట్ చేస్తుంటాయి. దో కన్సాలిడేషన్ ఫేస్ నడిచినా కూడా ఆ ఫేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ వెల్త్ క్రియేషన్ ఫేస్ అనేది మనకు కనబడుతుంటుంది అనమాట. కరెంట్లీ ఆ ఫేస్ అయితే రన్ అవుతున్నది. అండ్ రీసెంట్గా నేను సారేగమలో ప్రమోటర్ ఎడిషన్ కూడా చూస్తున్నాను. అండ్ బోత్ సారేగమ అండ్ టిప్స్లో DA ఎడిషన్ కూడా కనబడుతుంది. హోప్ఫుల్లీ ఈ కన్సాలిడేషన్ ఫేస్ అయిపోయి మళ్ళీ గ్రోత్ ఫేస్ వచ్చింది అనుకోండి, దాన్ని అగైన్ స్టాక్స్ పరంగా కూడా మంచి రన్అప్ చూసే ఆస్కారం అయితే ఉంటుంది. బిజినెస్ పరంగా దే ఆర్ గుడ్ బిజినెసెస్, బట్ అంత మ్యాసివ్ రన్అప్ అయిన తర్వాత ఆ కన్సాలిడేషన్ అన్నది కామన్. దట్ ఈస్ వాట్ లాస్ట్ 2 years నుంచి జరుగుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. తన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ABDL IPO టైం నుంచి హోల్డ్ చేస్తున్నాను, నువ్వు 140% పాజిటివ్లో ఉన్నాను, ఓన్లీ రిటర్న్ బుక్ చేసి విశాల్ మెగా మార్ట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ ప్రైవేట్ జాబ్, శాలరీ 20,000. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, యూ మేడ్ వెరీ గుడ్ మనీ ఎలైట్ బ్లెండర్స్లోని. అండ్ ఎందుకు ఈ ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకున్నారు? విశాల్ మెగా మార్ట్ ఏమి చీప్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ కూడా కాదు, ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్ అది. సో మనం ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్లోకి వెళ్తే ఎంత డబ్బులు సంపాదించగలుగుతాం ఒకసారి ఆలోచించుకోండి. మన ఎంట్రీ వాల్యుయేషన్ ఏదైతే ఉంటుందో మనం సంపాదించే ఫ్యూచర్ రిటర్న్స్ మీద చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ABDL ఈజ్ డూయింగ్ గుడ్. అండ్ ఆల్కహాల్ థీమ్లోని మనకి ఇప్పుడు పాలసీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల గ్రోత్ కూడా ఉన్నది. సో అలాంటప్పుడు అంటే అది చీప్గా ఏం లేదు, బట్ అక్కడి నుంచి మూవ్ అయ్యి మీరు ఒక చీప్ వాల్యుయేషన్లో అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్న స్టాక్లో మూవ్ అవుతున్నారన్న వేరే కేసు. బట్ విశాల్ మెగా మార్ట్ ఈజ్ ఏ ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ కంపెనీ అన్నది నా వ్యూ. ఇట్ మై డూ వెల్, బట్ ఆర్ యూ గోయింగ్ టు మేక్ మ్యాసివ్ రిటర్న్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఐ డౌట్. ఎందుకంటే ఈ వాల్యుయేషన్లోనే అంత రిటర్న్స్ అయితే పాసిబిలిటీ ఉండదు. సో ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ సెబీ రీసెంట్గా తీసుకొచ్చిన ఒక చిన్న చేంజ్ వల్ల మనకి మ్యూచువల్ ఫండ్స్లోని ఒక మంచి ఫ్లెక్సిబిలిటీ అయితే యాడ్ అయింది. దాని రిలేటెడ్గా డీటెయిల్ వీడియోని చందు నేను రిలీజ్ చేశాడు. మనం మ్యూచువల్ ఫండ్స్ నార్మల్గా గిఫ్ట్ చేయడం అన్నది అవ్వదు కదా. సో మ్యూచువల్ ఫండ్స్ గిఫ్టింగ్ ఆప్షన్ ఏదైతే తీసుకొచ్చారో అది ఎలా చేయొచ్చు, ఎవరెవరికి చేయొచ్చు, దానివల్ల మనం టాక్సేషన్ రిలేటెడ్గా ఏమైనా అడ్వాంటేజ్ పొందొచ్చు అంటే అది ఎలా పొందొచ్చు, ఇవన్నీ కూడా ఆ వీడియోలో కవర్ చేశాడు. ఒకవేళ మిస్ అయినట్టయితే మాత్రం ఇట్స్ ఎ మస్ట్ వాచ్. మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ నార్మల్లీ మనం గిఫ్ట్ అనగానే ఏవి పడితే అవి కొంటాం. ఓకే, యాక్చువల్లీ అవి కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు. బట్ యాక్చువల్లీ ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి సమ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ గిఫ్ట్ కింద ఇచ్చినట్టయితే వాళ్ళు పెద్దగా ఈ టైంకి అదొక మంచి వాల్యూ క్రియేట్ అవుతుంది అండ్ వాళ్ళకి రియల్గా ఉపయోగపడుతుంది కదా. సో ఈ గిఫ్టింగ్ కల్చర్ ఏదైతేనో చేంజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అండ్ లక్కీలీ సెబీ ఈ చేంజ్ తీసుకొచ్చింది కాబట్టి దీన్ని మిగిలిన వాళ్ళకి కూడా ఓకే వీడియో షేర్ చేయకపోయినా కూడా ఈ గిఫ్టింగ్ కల్చర్ రిలేటెడ్గా అవేర్నెస్ అయితే స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం
ఆలోచించండి. అంటే అప్పుడు కన్జ్యూమ్ అయిపోయే ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా ఇలాంటి వెల్త్ మేనేజ్మెంట్ సైడ్ ప్రొడక్ట్స్ని కూడా మనం గిఫ్ట్ చేయగలిగినట్టయితే ఇంకా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ వాళ్ళ ఫ్యూచర్ని కూడా ప్రొటెక్ట్ చేసినట్టయితే అవుతుంది. ఆ వీడియో ఇక్కడ ఎండ్ కార్డ్లోని అండ్ ఐ బటన్లో ఉంచుతాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనైతే వీడియోని లైక్ చేస్తూ అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టు మన మనీ పర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.